స్వామి శరణం. స్వామి శరణం. మీరు ఇన్ని సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా నిజంగా మాల వేసుకుంటున్నారని, శివమాల కూడా వేసుకున్నారు. అప్పుడు కూడా మనం అవును మేడం, వీడియో అవును. చేసాం. శివమాలలో కూడా 6 సార్లు వేసుకున్నట్టున్నారు. సో, ఏదేమైనా మీరు మాల ధరిస్తున్నారు అంటేనే చాలా నిష్టగా చేయాల్సిన ఒక నియమం ఇది. అవును. ఈ 41 రోజులు కూడా మీరు చేసే ప్రతి పని కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది. మాట్లాడే మాట నిజంగా నేను మొదట చూడంగానే చెప్పాను. ఆధ్యాత్మికమైన భావనే అవును మేడం. కనిపిస్తుంది చూడగానే. సో, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ మాల వేసుకోవడానికి గల కారణాలని చెప్తూ, ఈ మాల ధారణ వలన నేటి యువతకు గాని, రాబోయే యువతకు కానీ, చిన్నపిల్లలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీనివల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ దివ్య దృష్టి ఏం చెప్తోంది? చెప్పండి సార్. ఓకే. గుడ్ మేడం. చాలా సర్వ మానవాళి మనుగడ కొరకు, రాబో యూత్ జనరేషన్ భవిష్యత్తు కొరకు మీరు వేసిన క్వశ్చన్ నేను చాలా అభినందిస్తున్నాను మేడం. చాలా థ్యాంక్స్ స్వామి శరణం. అయితే నేను ఇప్పుడు ఈ సంవత్సరం 19వ సంవత్సరం మేడం మాలేయడం. అంతకుముందు కూడా శివుల్లో పోయాను చాలా సార్లు. మొత్తం 28 సార్లు అనుకుంటా శబరిమల పోవడము. మాల మాత్రం ఇప్పుడు 19 ఇది. శివమాల 6. సో ఎవ్రీ ఇయర్ భక్తి మార్గంలో పోవడము మనకు యాక్చువల్గా మానవ జన్మకు మనము సాధారణంగా మనం మానవుడు అనుకుంటాడు డబ్బు సంపాదించినము, ఇది జన్మ జన్మలకు మనం దాన్ని తీసుకుపోంది ఈ దైవ మార్గము, ఈ భక్తి మార్గము. ఇప్పుడు మాల వేసుకున్నాము, నిత్యము పొద్దున సాయంత్రం పూజలు చేసుకోవడము, నిత్యము దైవనామ స్మరణ చేయడము. సో ఒక భక్తి మార్గంలో పోవడము, దీనికి మించింది మానవ జన్మకు సంపాదించుకునే యోగము, ధనానికన్నా ఎక్కువ మించిందని నేను భావిస్తున్నాను మేడం. ఈ రాబో జనరేషన్లకు ఇప్పుడు నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, విత్తనము భూమిలో నాటిన తర్వాత ఫలవృక్షం గుణాలు మారవు. నాటిన తర్వాత ఆ విత్తనం గింజ గుణాలు పెరిగి ఫలాలు ఇస్తుంది తప్ప, అరే పక్కింటి వాళ్ళు మామిడి గింజ పెట్టిండ్రు, నాకు నేరేడు మొక్క వచ్చింది, జామ మొక్క వచ్చింది, గింజ వచ్చింది, అది పెట్టిన తర్వాత అదే నాకు మామిడి గింజ కావాలనుకుంటే అది రాదు, జరిగే పని కాదు. ఆ గింజలో నేలలో పెట్టినప్పుడు అది భగవంతుడు ఇచ్చిన గింజరం ఏ విత్తనం గింజ అన్నది మనకు తెలియని మానవుని జన్మ అనేది ఒక విత్తనం గింజ లాంటిది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అత్యంత ఫలవంతమైన జనరేషన్ డెవలప్ కావాలన్నా, అత్యంత ఫలవంతమైన జనరేషన్ పిల్లలు జన్మించాలన్నా కూడా ఇది నేను ఒక దిక్సూచిగా చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ప్రజలకు దయచేసి చాలా మంది మీరు చూడండి, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే దైవ మార్గంలో తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి దైవ మార్గంలో ఎంచుకుంటే వాళ్ళు పెద్దగా పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు కానీ, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక మానవుడు జన్మించిన తర్వాత పూజలు జపాలు చేస్తే మానవుని గుణాలు మారవు, కర్మలు మారవు. మానవుడు జన్మించక ముందే పూజలు జపాలు చేస్తే అతి బలవంతమైన అంత మంచి అది ఒక మంచి విత్తనం అనేది మనకు లభిస్తుంది అన్నట్టు. అంటే మానవుడు అంటే తల్లిదండ్రులు తన పిల్లలకు రాబోయే తరాలకు పెళ్లి చేసుకునే యువతకు వీరు చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక భక్తి మార్గంలో తీసుకొస్తే పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు ఎటువంటి పుడతారంటే ఒక భగవంతుని విశ్వరూపంలో పుట్టే ముద్దుల బిడ్డలు పుడతారు. వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత నిరంతరం పూజలు జపాలు చేస్తే ఆల్రెడీ విత్తనం కింద బయటకు వచ్చింది. విత్తనం కింద దాన్ని మనం ఎన్ని పూజలు చేసి జపాలు చేసినా ఆ విత్తనం కింద మారదు. అర్థమైంది నేను చెప్పిన సబ్జెక్టు. పిల్లలు పుట్టిన తర్వాత పూజలు జపాలు చేస్తే వాళ్ళ కర్మలు మారవు. ఆ విత్తనం గింజలో ఏదైతే మనం ఒక చెట్టుకు పోషణ చేస్తే, నువ్వు ఎంత పోషణ చేయి, ఎన్ని ఎరువులేయి, బంగారు నేలలో పెట్టు, ఆ గుణాలను బట్టే పెరుగుతుంది, ఫలాలు ఇస్తుంది. మానవ జన్మ కూడా అంతే. దయచేసి చెప్పేది ఏంటంటే, చిన్ననాటి నుంచే సమాజాన్ని భక్తి మార్గంలో నడిపిస్తే మాత్రము రేపు రాబో ఈ తరాలు, రాబో జనరేషన్, యుగాలు కూడా అసలు మళ్ళా స్వర్ణయుగం అనేది ఏర్పడుతుంది మన భక్తి మార్గంలో పోయేది. దీన్ని మన భక్తి మార్గం అనేది, దైవ మార్గం అనేది, సన్మార్గం అనేది ఎటువంటిదంటే, నిరంతరం మనం చేసే సాధన నెగటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చేదే దైవ మార్గం. నిరంతరం పూజలు జపాలు
చేసేది, నెగటివ్ను పాజిటివ్గా మార్చేదే ఒక ఇది మనం చేసే నిరంతరం పూజలు జపాలి మేడం. దయచేసి ఏంటంటే ఇది ఇప్పుడు తల్లిదండ్రులు రాబో తరాలకు ఈ తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే భక్తి భావంలో ఇలాంటి దైవ మార్గంలో కొన్ని పూజలు జపాలు, నిరంతరం గుళ్ళకు పోవడం, నిత్యం దీపారాధన చేయడము, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామిది ఉంది. అయ్యప్ప స్వామిది జీవిత చరిత్రలో మనం చూసుకుంటే అయ్యప్ప స్వామి సృష్టి ఈ కలియుగంలో ఈ జన్మరాశం మనం తెలుసుకుంటే శనీశ్వరుడికి అయ్యప్ప స్వామి మధ్యన ఒప్పందం అని చెప్తాను. 2 వాక్యాలు చెప్తాను మీకు. ఈ అయ్యప్ప స్వామి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఏంటంటే, నా దగ్గరకు వచ్చే భక్తులు ఈ నల్లని డ్రెస్ వేసుకుంటారు కదా, వాళ్ళు 41 రోజు మండల కాలం వాళ్ళు నిరంతరం మంచిగా భక్తి భావంతో మంచి బ్యాలెన్స్ తప్పని పూజలు జపాలు చేసి నా దగ్గరకు ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళా సంవత్సరం వరకు కూడా శనీశ్వరుడు వాళ్ళ దరికి చేరకుండా వాళ్ళకు ఒప్పందం ఉంది. అందుకనే నలుపు వస్త్రాలు ధరించి నలుపు నిష్టగా వస్త్రాలు ఈ పూజించాలి. 41 మండల కాలం కనుక దీక్ష చేస్తే ఉమ్, ఉమ్. మళ్ళా సంవత్సర కాలం వాళ్ళను రక్షించేది వాళ్ళకి శనీశ్వరుని మధ్యన అయ్యప్ప స్వామి మధ్యన ఒప్పందం ఉందన్నట్టు. ఓకే. అందుకే ఈ నల్లని వస్త్రాలకు ఉన్న పవిత్రత అదన్నట్టు. ఉమ్, మనకు శనీశ్వరుడు కూడా ఆరతి పడతాడు అన్నట్టు. అంటే నీకు చెడును తట్టుకునే శక్తి కూడా భగవంతుడు ఇస్తాడు. ప్రకృతి ఆరతి పడుతుంది. నీకు నిరంతరం నీకు శత్రువులు అనేది ఉండరు. ఉమ్, శత్రువులు కూడా మిత్రులుగా మారే గుణము భక్తి మార్గం. ఉమ్, నీకు ఈ 2 మార్గాలు ఉన్నాయి భగవంతునికి, సన్మార్గం, దుర్మార్గం. ఈ దుర్మార్గం అనేది కూడా ఇది మీరు చూడండి, సమాజంలో ఎందరో ఉన్నారు. సమాజంలో ఉమ్, నిత్యం మనం చూస్తూ ఉన్నాం. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అంత నెగటివ్ ఎనర్జీ కూడా భగవంతుడి సృష్టి ఉంది. అవును. మన మేధస్సుతోని మనం ఒక మంచి మార్గంలో పోతే సంపూర్ణంగా మానవుని పరిపూర్ణమైన జీవితము, సంపూర్ణ ఆయుకాలంతో మంచి దాన్ని ఏమంటారు, దైవ మార్గంలో సంపూర్ణంగా నిండు ఆయుస్తో మంచి జీవిస్తారని నేను అదొకటి భావిస్తున్నా. ప్లస్ ప్రతి సమాజానికి నేను దిక్సూచిగా చెప్పబోయేది ఏంటంటే, ఈ అయ్యప్ప స్వామి మాల కానీ, శివమాల కానీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. భక్తి భావంతో నిరంతరం మన ఇంట్లో పూజలు జపాలు చేసుకుంటే మాత్రం నెగటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చే శక్తి దైవ మార్గానికి ఒకదానికి ఉంది. దయచేసి ఏంటంటే నిరంతరం పూజలు జపాలు చేయండి, నిరంతరం భక్తి భావంతో ఉండండి. మీకు ఎగ్జాంపుల్గా మీరు ఆలోచన చేసినా, మాట్లాడినా, చేసినా, మీ కంటికి కోపడ్డా, మీరు ఏమన్నా దిక్సూచిగా ఎవరికన్నా సమాజానికి ఉన్నా, మీరు చెడును వ్యతిరేకించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ మాట్లాడిన పనులు చేసినా కూడా మీది పరిపూర్ణమైన ఒక దైవ సంకల్పంతో భగవంతుని విశ్వరూపంలో ఉన్న మానవుని వలె భగవంతుడే విశ్వరూపంలో ఉన్నాడు ఈ వ్యక్తి అనే స్వభావంతో ప్రజల్లో గుర్తింపు పొందుతారని నేను భావిస్తున్నా. ఓకే. నంబర్ 1. ఇంకోటి ఏంటంటే, మన అయ్యప్ప స్వామి మాలలో ఇప్పుడు ఒక నెగటివ్ను పాజిటివ్గా మార్చే ఒక అద్భుతమైన నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా. ఒకటి, మీరు ఈ దైవ మార్గంలో ఉన్న వాళ్ళు మాల వేసుకున్నా వేసుకోకున్నా, భక్తి మార్గంలో దైవ మార్గంలో నిరంతరం పూజలు జపాలు చేసేవాళ్ళు ఈ అయ్యప్ప స్వామి మార్గంలో మన పెద్దలు, పండితులు, మేధావులు ఒక మంత్రం చెప్పారు. నేను ఒక సెకండ్ చెప్తాను. అది మీరు నిరంతరం అది చదువుకోండి. అది చదువుకుంటే మాత్రం మన ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నేను భావిస్తాను మేడం. 1, భూతనాద సదానంద సర్వభూత దయాకర రక్ష రక్ష మహాభాగో శాస్త్రతుభ్యం నమో నమః. భూతనాద సదానంద సర్వభూత దయాకర రక్ష రక్ష మహాభాగో శాస్త్రతుభ్యం నమో నమః. ఇట్లా 3 సార్లు కనుక జపిస్తే ఆ వ్యక్తికి శత్రువు కూడా ఆరతి పడతాడు మేడం. ఉమ్, ఆ భగవంతుడు ఎక్కడనో లేడు. మనకు ఉమ్, మనిషి ఎదురుగా అవపడే ప్రతి మానవులో భగవంతుడు ఉన్నాడు. దానిలో ఉన్న ప్రతి ఆత్మశక్తే భగవంతుడు. ఉమ్, ఆ రాక్షసుడు కూడా భగవంతుడు మంచి న్యాయబద్ధంగా మనిషి శత్రువు కూడా హారతి పడతాడని ఉమ్, నేను భావిస్తూ ఈ రాబో సమాజానికి ఉమ్, నేను ఒక దిక్సూచిగా భావితరాలకు ఒక భక్తి మార్గంగా ఈ అయ్యప్ప స్వామి ఇది మనం ఎంచుకున్న మార్గము. ఉమ్, ఈ మాలలు కానీ ఏదైనా శివమాల, అయ్యప్ప స్వామి మాల కానీ దైవ మార్గానికి మించిన మార్గం లేదు. దయచేసి అందరూ భక్తి మార్గంలో జీవించండి. ఉమ్, ఒక అగుపడే దేవునిలాగా మీరు
మీ జీవితకాలం కొనసాగిస్తారని నేను భావిస్తున్నా. స్వామి శరణం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. భగవంతుడు ఎక్కడో లేడు నిజంగా. మనం చేసే పనుల్లో ఉంటాడు. మనం మాట్లాడే మాటల్లో ఉంటారు. మనం చూసే చూపులో ఉంటారు. ఎదుటి మనుషుల్లోనే ఉంటారు. ఇది గ్రహించినాడు ప్రతి ఒక్కళ్ళు 100% మంచే చేస్తారని నేను కూడా నమ్ముతాను. మరి మీరు ఈ నమ్మకాన్ని నిలబెట్టాలి అంటే ఇలాంటి వీడియోస్‌ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా.